హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరీ కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఒకవేళ ఇంట్లో సమయానికి కూరగాయలు లేకపోతే ఇలా ఆనియన్స్తోనే కర్రీ చేయొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. వేడి వేడి అన్నం, చపాతీ లాంటి వాటిల్లోకి సూపర్ టేస్టీగా ఉంది. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకేనా? ముందుగా మనం ఒక బౌల్లోకి చింతపండు నానేసుకోవాలి. ఒక లెమన్ సైజ్ అంటే నిమ్మకాయ సైజ్ చింతపండు తీసుకొని విడదీసి నీళ్లు పోసి దీన్ని ఒక 10 నిమిషాల సేపు పక్కన పెట్టి నానబెట్టుకుందాం. ఓకేనా? ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఉల్లిగడ్డలు తీసుకుందాం. నేనైతే ఒక 10-11 ఉల్లిగడ్డలు తీసుకున్నాను. అంటే మన ఇంట్లో ఉండే మెంబర్స్ని బట్టి మనం ఉల్లిగడ్డలు ఎక్కువ తక్కువ తీసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు వీటిని ఈ విధంగా పొక్కు తీసి రెడీ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం ఇంట్లో కోడిగుడ్లు పులుసు పెట్టుకుంటాం చూడు, అలాంటి దానికి ఏమీ తీసిపోదు, కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది. కోడిగుడ్లు పులుసు చేస్తే ఎలా మనం చప్పరిస్తూ తింటామో ఓన్లీ ఈ ఆనియన్ పులుసు కూడా సేమ్ అలాగే చప్పరిస్తూ తింటారు. కానీ చేసే విధానం వేరే. చాలా సింపుల్గా తయారయ్యే రెసిపీ ఇది. క్షణాల్లో తయారైపోద్ది. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ విధంగా మనం ముందు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఈ రెసిపీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. కానీ ఆనియన్స్ కూడా కొంచెం ముదిరి తీసుకుంటే ఏంటంటే సూపర్ రుచి వస్తుంది. మరి పచ్చిగా ఉండే కారుగా ఉండే వాటిని కొంచెం టేస్ట్ తగ్గుద్ది. ఓకేనా? కొంచెం పాత గడ్డలైతే రుచి చాలా అంటే చాలా బాగుంటుంది. అందుకనేసే మనం తీసుకునేటప్పుడు పాత ఉల్లిగడ్డలు తీసుకుంటే ఆ రుచి చాలా బాగుంటుంది. ఓకేనా? ఇప్పుడు కట్ చేసిన వాటన్నింటిని తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. ఇంకా ఏంటంటే మన ఇంట్లో కూరగాయలు లేవంటే మరీ లేవని కాదు, ఒకవేళ సమయానికి మన ఇంట్లో కూరగాయలు లేవు, ఓన్లీ ఆనియన్స్ ఉన్నాయి, అలాంటి టైంలో ఇలా చేసుకోవచ్చు అని చెప్తున్నాను. కానీ చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. చాలా రుచిగా ఉంటుంది. అందుకనే చెప్తున్నాను. ఇప్పుడు మనం పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ పెట్టిన తర్వాత దాంట్లో కొద్దిగా నూనె వేద్దాం. అంటే ఒక 3 గంటల వరకు నూనె కావాలి. ఆ తర్వాత దాంట్లో 1 స్పూన్ వచ్చేసి తాలింపు గింజలు కూడా వేసుకుందాం. ఆ తర్వాత వెల్లుల్లి రెమ్మల్ని విడదీసి తోలు అప్పుడు వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 3 ఎండుమిరపకాయలు కూడా దాంట్లో వేసేసి ఇంగువ అది చిటికెడు వేసుకుందాం. ఆ ఇంగువ పెడితే రుచి చాలా బాగుంటుందండి. ఒక 4 కరివేపాకు రెమ్మలను కూడా దూసనలో వేసేసుకుందాం. వేసిన తర్వాత కాస్త చిటపటలాడనివ్వాలి. ఇవన్నీ కాస్త ఏగేదాకా మనం మంట స్లోలో ఉంచుకునేసి వీటిని బాగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలన్నింటినీ దాంట్లో వేసేసుకుందాం. వేసిన తర్వాత ఇప్పుడు వీటిని మనం కిందకి మీదకి తిరిగేస్తూ కొంచెం వేగనివ్వాలి. ఇప్పుడు ముందుగా మనం వేసిన తాలింపు ఈ ఎర్రగడ్డ ముక్కల మొత్తంలో బాగా కలిసే విధంగా ఇలా కిందకి పైకి తిరిగేసుకునేసి మూత పెట్టి వీటిని బాగా మగ్గనివ్వాలి. ఇవి మనం ఎంత బాగా మూత పెట్టి మగ్గనిస్తామో వీటికి అంత మంచి రుచి వస్తుంది. ఓకేనా? ఈ టైప్లో మగ్గిన తర్వాత ఇప్పుడు అడుగు పట్టుకోకుండా కాస్త అలా తిరిగేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత స్పైసీ తగ్గట్టుగా 2 స్పూన్లు కారం వేసుకుందాం. కారం కూడా ఏంటంటే ఎక్కువ తక్కువ కావాలని వేసుకోవచ్చు. దీంట్లో ఒక 2 స్పూన్లు సరిపోతాయని వేసా. చిటికెడు పసుపు కూడా వేసుకొని 1 స్పూను ధనియాల పొడి, ఆ తర్వాత 1 స్పూను సాల్ట్ కూడా వేసేసి ఇవన్నిటిని బాగా తిరిగేసుకుంటూ బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇవి మంచి కలర్ వచ్చే విధంగా వేగనివ్వాలి. ఇప్పుడు మంట మీడియంలో ఉంచుకునేసి ఈ టైప్లో తుక్క అంటూ ఉడికేదాకా, కారం పచ్చివాసన పోయేదాకా ఇలా బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండుని పిసికి రసం తీసి ఆ రసం దాంట్లో పోసేసుకుందాం. మనకి ఆ తర్వాత నీళ్లు కూడా ఎక్కువ తక్కువ కావాలన్నా కూడా పోసుకోవచ్చు మన అవసరాన్ని బట్టి. రుచి సరిపడా ఇప్పుడు సాల్ట్ కూడా దాంట్లో వేసి కాస్త అలా కలుపుకుందాం. కలిపిన తర్వాత మూత పెట్టి ఈ పులుసుని మనం బాగా మరగనివ్వాలి. ఒక 6 నుంచి 8 నిమిషాల దాకా ఈ పులుసుని ఈ విధంగా చిక్కబడేదాకా మరిగితే సూపర్ రుచి వస్తుందండి. ఆ తర్వాత మీదకించి కొత్తిమీరని అలా చల్లేసుకునేసి ఇంకా చాలా అంటే చాలా సింపుల్ అండి ఈ రెసిపీ మాత్రం. అలా చల్లిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి అన్నంలో కానీ చపాతీలో కానీ మనం ఇంట్లో ఏది చేసుకున్నా అందులోకి ఇది చాలా సూపర్గా సెట్ అవుద్ది. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది క్షణాల్లో అయ్యే రెసిపీ. దీనికి ఎలాంటి అడావుడి లేకుండా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. నోటికి రుచిగా సూపర్ టేస్టీగా ఉంటుంది. అందుకనే ఈ రెసిపీని మీ ముందుకు తీసుకొచ్చాను. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. ఈ వీడియోని ఆఖరి వరకు చూసినందుకు
ధన్యవాదాలు.